హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇలా ఇంట్లోనే ఈజీగా ప్రాన్స్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రాన్స్ అయితే తీసుకొని దాన్ని సాల్ట్ వేసేసి నీట్గా అనేది ముందు వాష్ చేసుకోవాలి. ఎందుకంటే నీచు వాసన ఇలాంటిది ఏం రాకుండా ఉండాలంటే సాల్ట్ వేసి నీట్గా వాష్ చేసేసుకోవాలి. దాని మీద ఉన్న పొట్టని క్లీన్ చేసేసుకోవాలి. దాని మీద ఉన్న పొట్టని తినే ఫుడ్ అనేది దాంట్లో ఉంటుంది కాబట్టి దాన్ని క్లీన్ చేసి పెట్టేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసేసి ఆయిల్లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఇలాచి ఇంకా సోంపు అనేది యాడ్ చేసేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వచ్చి జీలకర్ర, ఇంకా 1/2 టీ స్పూన్ వచ్చేసి రాయిని యాడ్ చేసేసుకోవాలి. అందులోనే మనం ఆనియన్స్ని యాడ్ చేసేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కరివేపాకు ఇలా యాడ్ చేసేసుకోవాలి. పచ్చిమిర్చి, టమాటో కూడా యాడ్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకోవాలి. దాన్ని మిక్స్ చేసేసుకొని ఇలా సిమ్లోనైతే పెట్టేసుకోవాలి. సిమ్లో పెట్టేసుకున్న తర్వాత దాన్ని క్లోజ్ చేసుకోవాలి. అది క్లోజ్ చేసుకుని 1 మినిట్ తర్వాత అది ఆటోమేటిక్గా దాన్ని సగ్గిపోతుంది. అదంతా సగ్గిపోయిన తర్వాత దాంట్లో మనం ఇప్పుడు 1 టీ స్పూన్ వచ్చేసి పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ వచ్చేసి కారం అనేది యాడ్ చేసేసుకోవాలి. మీరు ఎక్కువగా తినే వాళ్ళైతే కారం ఎక్స్ట్రా కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా పుదీనా అనేది 1 కప్పు వరకు యాడ్ చేసేసుకోవాలి. ఇలా పుదీనా యాడ్ చేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ప్రాన్స్ని మనం ఇందులో మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ప్రాన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకున్నాం కదా, ఇలా క్లోజ్ చేసేసి పెట్టేసుకోవాలి. 3 to 5 మినిట్ దాకా ఇలా క్లోజ్ చేసేసుకున్నామంటే దాన్ని ఆటోమేటిక్గా అది అబ్జర్వ్ చేసేసుకుంటుంది మొత్తం. చూసారా ఎంత అబ్జర్వ్ చేసేసుకుందో. దీంట్లోనే వచ్చేసి 1 కప్ వరకు క్యాప్సికమ్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఇలా క్యాప్సికమ్ యాడ్ చేసేసుకున్న తర్వాత 5 to 10 మినిట్ ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత చూసారా మళ్ళీ నీట్గా అయిపోయింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ మిల్క్. ఈ కోకోనట్ మిల్క్ అనేది ప్రాన్స్లో యాడ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ మెయిన్ మాత్రం కోకోనట్ మిల్క్ మాత్రం యాడ్ చేసేసుకోవాలి ప్రాన్స్లోన. ఎప్పుడైనా ఉండేటప్పుడు దీన్ని లేకుండా ఉన్నామంటే అంత టేస్ట్ అనేది ఎప్పటికీ రాదు ప్రాన్స్లోన. ప్రాన్స్ మ్యాక్సిమం కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెష్గా తీసేసుకొని అప్పటికప్పుడే అందులో మనం యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత మ్యాక్సిమం 15 to 10 మినిట్ దాకా ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. చూసారా ఎంత అబ్జర్వ్ అయిపోయిందో, ఎంత మొత్తం దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంది కదా. ఇలా అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత చూస్తున్నారండి ఎంత నీట్గా ప్రాన్స్ అనేది మొత్తం ఉడికిపోయింది. ఇలా ప్రాన్స్ మొత్తం ఉడికిన తర్వాత వచ్చేసి దీంట్లో మనము ఇలా మిక్స్ చేసేసుకోవాలి. చాలా అంటే చాలా సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేసుకున్న తర్వాత 15 to 20 మినిట్ దాకా మళ్ళీ ఇలా క్లోజ్ చేయాలి. ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎందుకంటే మనం దీన్ని ఇలా ఆవిరిలో ఉడికిస్తాము సిమ్లో పెట్టేసుకొని అంతలా టేస్ట్ వస్తుంది. ఇది మాత్రం అర్థం చేసుకోండి. ఎందుకంటే చాలా అంటే చాలా ఇలా కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేసేసుకున్న తర్వాత దాన్ని చూసారా అది కలర్ అనేది ఎంత యమ్మీగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా కనుక మీరు ఒకసారి ట్రై చేశారంటే మళ్ళీ మీరు ఎప్పటికీ ఇలానే ట్రై చేస్తూ ఉంటారు. మీరు చూసారా ఎంత గ్రేవీగా వచ్చిందో. ఇలా గ్రేవీగా వచ్చింది కదా, మళ్ళీ వచ్చేసి 1 మినిట్ దాకా ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా క్లోజ్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు ఓపెన్ చేసి ఉండండి.
చూసారా ఆయిల్ అనేది మీదకి ఆటోమేటిక్గా ఆయిల్ అనేది మీదకి వచ్చింది కదా, అంటే అర్థం ఆటోమేటిక్గా ఇది అయిపోయింది అని అర్థం. దాంట్లో వచ్చేసి గరం మసాలా అనేది యాడ్ చేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది మెయిన్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా మీరు చపాతీలో అయినా లేకపోతే రైస్లో అయినా ఎందులో అయినా బిర్యానీలో అయినా తీసేసుకున్నారంటే చాలా అంటే చాలా ఎమ్మీగా అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేశారంటే మీరు కనుక వదలరు. చాలా అంటే చాలా బాగుంటుంది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కోకోనట్ మిల్క్ అనేది యాడ్ చేసేసుకోండి. మెయిన్ థింగ్ అదే, ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. అండ్ మీరు వచ్చేసి పుదీనా అనేది యాడ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీ అయిన ప్రాన్స్ కర్రీ అనేది తయారైపోతుంది. చూసారా ఎంత బాగుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.